మీరు మీ యొక్క సమయాన్ని when you come to university and to the job, మరి మీరు చిన్నప్పుడు పెద్దకు వచ్చి ఉద్యోగానికి వచ్చినప్పుడు you spend your time. అక్కడ కూడా మీ యొక్క సమయాన్ని గడిపారు. When you got married and become responsibility to your family, మీరు వివాహం చేసుకొని మరి అనేక బాధ్యతలు చేపట్టినప్పుడు you spend your time. అక్కడ కూడా మీ సమయాన్ని గడిపారు. When you become old, మీరు మరి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు some people they realize at that time. అప్పుడు ఆ వృద్ధాప్యంలో అర్థం చేసుకుంటారు. See, time is important in your life. సమయం జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. How many people spend time effectively? ఎవరు తమ సమయాన్ని సరిగా వాడుకుంటారు? If you don't spend time effectively, ఈ యొక్క సమయాన్ని మీరు సరిగా వాడుకోకపోతే the time can be cursed in your life. ఆ యొక్క సమయం నీకు శాపమైపోతుంది. And the time can be a blessing in your life. అదే సమయం నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. See, God gave you 24 hours in your bank. మీకు దినంలో మీకు 24 గంటలు దేవుడు ఇచ్చాడు. You spend 8 hours for the working. మీరు 8 గంటల పని కోసం వాడుతున్నారు. 8 hours you go to sleep. మరి మరొక 8 గంటలు పడుకుంటున్నారు. And most of the young generation 2 hours 3 hours they will be on the mobile. చాలా మంది యవనస్తులు అందరూ కూడా 2-3 గంటలు ఈ ఫోన్ మీద గడిపేస్తున్నారు. How much time do you spend with God? అయితే దేవుని కొరకు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు? Book of Job said you've been higher. Your time has been higher. అక్కడ యోబు గ్రంథంలో నీ యొక్క మీరు ఆ సమయాన్ని కొరకు మీరు పనికి పెట్టుకున్న వారు. How much do you spend with God? ఆ సమయంలో మీరు ఈ దేవునితో ఎంత సమయం గడుపుతున్నారు? See, God never live in the time. God never live in the time. దేవుడు సమయంలో జీవించేవాడు కాదు. He live in eternity. ఆయన నిత్యత్వంలో జీవించేవాడు. But he created the time. అయితే సమయాన్ని మన కొరకు సృష్టించాడు. So in the time you preparing yourself for the eternity. ఈ యొక్క ఇవ్వబడిన సమయంలో మరి నిత్య రాజ్యం కొరకు మన సిద్ధపాటు అవడానికి ఇచ్చాడు దేవుడు. So when you preparing in the time, మీరు యొక్క సమయంలో మీరు జీవించినప్పుడు then you are facing the eternity. అప్పుడు మీరు నిత్యత్వాన్ని ఎదుర్కొనబోతున్నారు. I have seen many people. చాలా మంది చూశాను.